Hi, welcome to Real Estate channel. హాయ్ అండి, ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పటాన్చెరులో వస్తుంది. ఇది వచ్చేసి మనకు పటాన్చెరు మెయిన్ బస్ స్టాప్ అండి. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 1.4 కిలోమీటర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు బాంబే హైవే కనెక్టివిటీ కూడా మన ప్రాజెక్ట్ నియర్ బై అనేది ఉంటుంది అనమాట. ఏదైతే కొత్తగా వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఉందో అక్కడ నుంచి కనుక చూసుకుంటే 1.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు బాంబే హైవేకి కనెక్టివిటీ కనుక చూసుకున్నా కానీ ఏ విధంగా చూసుకున్నాను మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ మాత్రం చెప్పుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి లేక్ సిటీ ఇన్కార్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ విల్లాస్ ప్రాజెక్ట్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడైతే ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 3 ఉందో పటాన్చెరు, ఇక్కడ నుంచి కూడా మన ప్రాజెక్ట్ నియర్ బై అనేది ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ ఎగ్జిట్ చాలా నియర్ బై ఉంటుంది. ఇటు హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఇటు వెళ్ళే వరకు ఎగ్జిట్ నెంబర్ 3లో కనెక్టివిటీ వచ్చినా కానీ ఎగ్జిట్ నెంబర్ 2 ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి మనం ఎగ్జిట్ అవుతూ మనం కనెక్టివిటీతో పరంగా అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకు షెర్లింగంపల్లి కానీ ఇటు నల్లగండ్ల కానీ తెల్లాపూర్ కానీ ఏ ఏరియా చూసుకున్నా కానీ కనెక్టివిటీ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఏంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చూసినట్టయితే కంప్లీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ బ్రోచర్ అండ్ ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనే విషయాల గురించి, మొత్తం టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుందనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇదే అండి మన ప్రాజెక్ట్ లేఅవుట్. మొత్తం టోటల్గా కనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో 4 బ్లాక్స్ అనేది వస్తాయన్నమాట. ఇది వచ్చేసి మనకు బ్లాక్ డి, బ్లాక్ సి, బ్లాక్ బి, ఇక్కడ వచ్చేసి మనకు బ్లాక్ ఏ ఉంటుంది. ఈ విధంగా వస్తుందండి. టోటల్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ 3.75 acres వస్తుంది. మొత్తం వచ్చేసి ఇందులో 480 లావిష్ ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో వస్తాయి. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. క్లబ్ హౌస్ బిల్డింగ్ కూడా మనకు సపరేట్గా అనేది వస్తుంది. మనకి ఇందులో సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 1000 SFT నుంచి 1950 SFT వరకు అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి. మనకు చూస్తున్నారు కానీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ చాలా మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండి. ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందో ఏంటో ఇప్పుడు మీకు ఒకసారి చూపెడతానండి. ఇదే అండి ప్రజెంట్ వర్క్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే జరుగుతుందండి. టోటల్ ల్యాండ్ పరంగా చూసుకున్నట్టయితే 3.57 acres ఉంటుందండి. టోటల్ 4 టవర్స్ వస్తాయి. అన్ని టవర్స్ కూడా G+10 ఫ్లోర్స్ ఉంటుంది. మొత్తం 480 యూనిట్స్ అయితే ఉంటాయి. మనకి ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 1000 SFT నుంచి 1750 SFT వరకు డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయండి. మనకి ఇందులో అమ్యూనిటీస్ కాస్ట్ కానీ 3 BHK కానీ 2 BHK కానీ మిగతా అన్ని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి. మనకి ఇందులో అన్ని రకాల అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఇక్కడ నియర్ బై వచ్చేసి మాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ కాలేజెస్ కానీ ఏది కానీ చాలా నియర్ బై ఉంటుంది. ఇటు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నానైతే చాలా మంచి ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది. GHMC అండ్ RERA అప్రూవ్డ్తో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. అన్ని డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఎటువంటి డౌట్స్ ఉన్నా అని కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని విషయాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.